మనం డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ నుంచి పెంచిన ప్లాంట్కి ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది గైస్. ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్. అండ్ మీరు ఒకవేళ డ్రాగన్ ఫ్రూట్ పెంచుదామని అనుకుంటే మాత్రం మీకున్నంత పేషెన్స్ ఇంకెవరికి ఉండద్దు అనమాట వరల్డ్లో. అంత టైం పడుతుంది. ఇట్స్ టూ మచ్ ఆఫ్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. చాలా స్లోగా పెరుగుతుంది, ఎందుకంటే అది కింద రూట్స్ మొత్తం స్ట్రాంగ్గా వేసుకున్న తర్వాత పైనుంచి మొత్తం ఇట్లా క్లైంబర్ లాగా పెరుగుతుంది అనమాట. సో ఇది మనం సీడ్స్ తీసేసి నేను మంచిగా టిష్యూ పేపర్లో పెట్టేసి వర్మీ కంపోస్ట్, కోకోపీట్, రెడ్ సాయిల్ మిక్స్ చేసేసి కవర్ చేసినాక ఇట్లా చిన్నగా బంచ్ లాగా పెరిగినాయి గైస్. పెరిగిన తర్వాత వెన్ యూ వాంట్ టు సపరేట్ ఇట్, దీనికి థాన్స్ ఉంటాయి కాబట్టి మేక్ ష్యూర్ యూ డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్. చిన్నగా గ్లౌస్ కానీ ఫింగర్ గ్లౌస్ కానీ వేసుకొని సపరేట్ చేయండి. ఆఫ్టర్ లైక్ చాలా మంత్సే ఇంత మంచిగా పొడువుగా పెరిగినాయి అనమాట. ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది గైస్. ఆల్మోస్ట్ ఒక 2 ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. ఒకటేమో ఇది చిన్నగా ఉంది, ఇంకొకటి అయితే ఇట్లా మంచిగా పెద్దగా పెరిగింది అనమాట. దీంట్లో నుంచి మంచిగా ఫ్రూట్ ఫామ్ అవుతుంది. అండ్ మేక్ ష్యూర్ ఫ్లవరింగ్ స్టేజ్లు ఉన్నప్పుడు వాటర్ ఇట్లా మరీ టూ మచ్ వేసి సఫకేట్ చేయడం కానీ అట్లా వేస్తే ఫ్లవర్ ఊడిపోతుంది. సో మేక్ ష్యూర్ యు ఆర్ వాటరింగ్ ఇట్ ఎఫిషియెంట్లీ అండ్ ఎక్కువ వాటర్ చేయకుండా చూసుకోండి అనమాట. అండ్ ఇది మనకి ఏరియల్ రూట్స్ పెరుగుతున్నాయి అని చెప్పి మీకు ఒకసారి చెప్పిన కదా ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి. అండ్ అది కట్ చేసి మనం ఇట్లా చిన్న కింద స్క్రేప్ అవుట్ చేసేసి వర్మీ కంపోస్ట్, కోకోపీట్, రెడ్ సాయిల్ మిక్స్లో పెట్టినాము. చాలా మంది దాని అప్డేట్ గురించి అడుగుతుండే అనమాట. మీకు చెప్పినట్టు ఇందాకనే డ్రాగన్ ఫ్రూట్ అంత తొందరగా మనకి రిజల్ట్ కనిపించదు పెరుగుతుందని, కానీ పెరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఇది ఇట్లా చిన్న హైట్ పెరిగింది. మళ్ళీ అప్డేట్ ఇస్తే అప్పటి వరకు ఛానల్ మీద కన్నేయండి.